ఏఎస్ఐ ఏం తెలుసు? మేమిక్కడ రోజు పని చేస్తుంటాం. మాకు తెలుసు అని దాస్ చెప్తాడు. అంటే పురాతత్వవేత్తలకు, చరిత్రకారులకు తెలియనిది సాధారణ గైడ్లకు తెలిసిపోతుందన్నమాట. దాస్ కోర్టు బోన్లోకి మరో చరిత్రకారుడు రెహాన్ హబీబ్ను పిలుస్తాడు. అసలు తాజ్‌మహల్ కోసం షాజహాన్ భూమిని ఎలా సంపాదించాడో పాద్షానామాలోని ఈ భాగాన్ని చదివి వివరిస్తారా అని హబీబ్ గారిని అడుగుతాడు. దానికైన నాకు పర్షియన్ భాషపై సరైన పట్టు లేదు అని సమాధానమిస్తాడు. దాంతో దాస్ రెచ్చిపోయి, మీ వామపక్ష చరిత్రకారులందరూ అనాగరికులు, దేశద్రోహులు, మీ మేధో ఉగ్రవాదంతో భారత చరిత్ర సారాన్ని నాశనం చేశారు అంటూ రంకెలేస్తాడు. దేశం గర్వించదగ్గ మధ్యయుగ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్నే గనక ఇక్కడ టార్గెట్ చేసి ఉన్నట్లయితే మనము సంగతి తెలుసుకోవాలి. ఇర్ఫాన్ హబీబ్ గారికి పర్షియన్ భాషలో చాలా మంచి పట్టుంది. ఆయన చాలా మంది కంటే ఎక్కువే పర్షియన్ డాక్యుమెంట్లు చదివాడు. చాలా వాటిని అనువదించాడు కూడా. అప్పటికీ పని కాలేదని సినిమా చివరికి 3 కల్పిత పురావస్తు శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. వారిలో 2 భారతీయులున్నారు. వారి పేర్లు విఎన్ వత్స్, యోగేష్ భట్. మూడో వ్యక్తి అమెరికాకు చెందిన పీటర్ విలియమ్స్. కొంచెం అమెరికా టచ్ ఇస్తే వెయిటేజ్ పెరుగుతుందన్నమాట. అందుకని నిజమైన చరిత్రకారుల్ని చూపించకుండా, వాళ్ళు చెప్పిన చారిత్రక సత్యాలను చెప్పకుండా, నిజాలు చెప్పిన వాళ్ళని ఎద్దేవా చేసి, చివరికి కల్పిత పురాతత్వవేత్తల సాయంతో తమ సిద్ధాంతాన్ని అమాయక ప్రేక్షకుల మెదడులోకి చొప్పించాలని చూశారు.